ఇరాన్ ఎందుకు ఇండియన్ షిప్స్ కు మాత్రమే గేట్ ఓపెన్ చేసింది? హర్మూజ్ స్ట్రైట్ లో షాకింగ్ ట్విస్ట్. నమస్తే మిత్రులారా, ఇప్పుడు ప్రపంచం అంతా టెన్షన్ లో ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ మాత్రం సేఫ్ గా పాస్ అవుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ప్రెసిడెంట్ లేదా రిప్రజెంటేటివ్ ఒక బాంబు లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజమా లేదా వైరల్ అవుతున్న ఫేక్ వార్తనా? 5 minutes లో ఫుల్ ట్రూత్ అండ్ ఎమోషనల్ రీజన్ చూద్దాం. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2026 February 28 నుంచి వార్ స్టార్ట్. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇరాన్ రివెంజ్ గా హార్మోజ్ స్ట్రైట్ బ్లాక్. ప్రపంచంలో 20% ఆయిల్ ఇక్కడి నుంచే పాస్ అవుతుంది. అందరూ భయపడ్డారు. కానీ March 14 ఇండియన్ ఎల్పిజి ట్యాంకర్స్ శివాలిక్ మరియు నందాదేవి సేఫ్ గా క్రాస్ అయ్యాయి. ఇండియన్ నేవీ ఎస్కాట్ తో ఇది స్పెషల్ ఎక్సెప్షన్. ఎందుకు ఇండియాకి మాత్రమే గ్రీన్ సిగ్నల్? ఇక్కడే వచ్చింది రియల్ ట్విస్ట్. ఇరాన్ సుప్రీం లీడర్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం హిలాయి ఇలా అన్నాడు: ఇండియన్ ప్రజలు మా సైడ్ ఉన్నారు. అమెరికా దాడి, మినాబ్ గర్ల్స్ స్కూల్ మీద టమహాక్ మిసైల్ పడి 165 మంది అమ్మాయిలు చనిపోయారు. భారతీయులు దాన్ని గట్టిగా కండెమ్ చేశారు. సోషల్ మీడియాలో నిరసనలు, సాలిడటరీ పోస్టులు. మా ప్రజలకు ఇండియన్ ప్రజల సపోర్ట్ తెలిసింది. అందుకే ఇండియన్ ప్రజలు గ్యాస్, పెట్రోల్ షార్టేజ్ లో బాధపడకూడదని మేము స్పెషల్ పాస్ ఇచ్చి రిలీజ్ చేశాము. మీ షిప్స్ కి స్పెషల్ పాస్ ఇచ్చాము. పెట్రోల్ షిప్స్ కి కాదు, మీకు మాత్రమే. ఇది డైరెక్ట్ ఇరాన్ ప్రెసిడెంట్ మాట కాదు. ఒక అధికారి, రిప్రజెంటేటివ్, అంబాసిడర్ మహమ్మద్ ఫతాలి కూడా కొన్ని షిప్స్ కి పాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇండియన్ ప్రజల ఎమోషనల్ సపోర్ట్ పవర్. మిత్రులారా, ఇది డిప్లొమసీ విన్ కాదు, ఫిల్ పవర్ విన్. పిఎం మోడీ, జయశంకర్ టాక్స్ హెల్ప్ చేశాయి, కానీ ప్రజల సాలిడిటీ ఇక్కడ చాలా ఉపయోగపడింది. ఇండియాకి 40-50% ఆయిల్ ఇక్కడ నుంచే వస్తుంది. ఇప్పుడు రిలీఫ్. మిత్రులారా, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇండియా ఇరాన్ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకుంటున్నారా, లేదా ఇది జస్ట్ హ్యుమానిటేరియన్ వేలో చూస్తున్నారా? కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడదాం. మీరు నాతోనే ఉండండి. నమస్తే మిత్రులారా.